హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుందని చెప్పారు కదా! ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. దానికి సంబంధించింది ఈరోజు ఈనాడు పేపర్‌లో ఆహ్, న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఉగాదికి మరో డీఎస్సీ అని హెడ్‌లైన్‌లో మనకి ఇచ్చారు. సిలబస్ గురించి ప్లస్ మనకి డీఎస్సీలో ఎన్ని పోస్టులుంటాయి? ఎందుకు లేట్ అయింది? అనేది కూడా మనకి ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ పేపర్‌లో అయితే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది అని చెప్పారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల ఐటీ శాఖ మంత్రి లోకేషన్ హామీ ఇచ్చారు కాబట్టి, మరో నోటిఫికేషన్‌కి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అని ఇవ్వడం అయితే జరిగింది. ఉగాదికి మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది అని చెప్పారు. మొత్తం మనకి 3600 పోస్టులయితే ఉంటాయంట. ఈ పోస్టులనేటివి ఏ ఏ శాఖలలో ఉన్నాయనేది చూడండి. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. అంటే మనకి టీజీటీ, పీజీటీ పోస్టులు కూడా లాస్ట్ డీఎస్సీలో కలిపి ఇచ్చారు గదా! మామూలుగా స్కూల్ అసిస్టెంట్, హెచ్‌జిటి పోస్టులతో పాటు టీజీటీ, పీజీటీ పోస్టులు మొత్తం కలిపి మనకి 16,347 పోస్టులు లాస్ట్ డీఎస్సీలో. ఈ డీఎస్సీలో కూడా మనకి గురుకుల్ స్కూల్స్‌లో ఉన్న పోస్టులని ప్లస్ మామూలుగా స్కూల్లో ఉన్న పోస్టులు అన్నీ కలిపి స్కూల్ అసిస్టెంట్, హెచ్‌జిటి పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు అన్నీ కలిపి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం చూడండి వీటన్నిటిని కలిపి 1200 వరకైతే మనకి ఖాళీలు. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో 1700 అయితే ఉన్నాయంట. టీజీటీ, పీజీటీ 1200 ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో 1700 అయితే ఉన్నాయి. అంటే ఇవి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి. ఇక ప్రత్యేక విద్యా పోస్టులేమో 700 వరకైతే ఉండడం అయితే జరిగింది. ఈ మొత్తం కలిపితే మనకి 3600 పోస్టులయితే ఉన్నాయి. ఈ 3600 పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఉగాదికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులున్నాయి అనేది మనకి క్లియర్‌గా ఇంకా రాలేదు. అఫీషియల్‌గా వస్తే గిన ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులున్నాయనేది కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా ఈ ఈ పోస్టులతో పాటు లాస్ట్ మనకి డీఎస్సీ ఫిల్ చేయంగా కొన్నైతే మిగిలిపోయాయి. ఆ మిగిలిన పోస్ట్‌లతో కలిపి మనకిప్పుడు డీఎస్సీ ఇస్తా అనైతే చెప్తున్నారు. ఆ మిగిలినవి ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీలో కొంతమంది అభ్యర్థులకి సర్టిఫికేట్స్ కరెక్ట్‌గా లేకపోవడం వలన అవి కొన్నైతే మిగిలిపోయాయి. అవి మనకి దీంట్లో అయితే యాడ్ చేస్తారంట. ఇంకా సిలబస్ విషయానికొస్తే ఉగాదికి ఇచ్చే డీఎస్సీ సిలబస్‌లో మార్పులేమీ చేయడం లేదు అనైతే చెప్పడం అయితే జరిగింది. గత ఏడాది డీఎస్సీలో ఇచ్చినటువంటి సిలబస్ మార్గదర్శకాలే ఈసారి కూడా అమలు చేస్తున్నాము అనైతే చెప్పారు. ప్రత్యేక డీఎస్సీ సిలబస్‌ని ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అంటే ఈ స్పెషల్ డీఎస్సీకి సంబంధించి, స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డీఎస్సీ సిలబస్‌ని వెబ్‌సైట్‌లో ఉంది. ఎవరైనా మీరు స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి డీఎస్సీ రాసేవాళ్ళు వెబ్‌సైట్‌నైతే విజిట్ అవ్వండి. సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశారు. ఇంకా మనకి తరచుగా ఇప్పుడు డీఎస్సీలో ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష ప్లస్ కంప్యూటర్ యాడ్ చేస్తారనైతే చెప్పారు కదా! ఇదైతే ఇప్పుడు టైం లేదు కాబట్టి నిర్వహించడం లేదు. ప్రస్తుతానికి ఉన్న సిలబస్సే ఇంతకుముందు మనకి డీఎస్సీ లాస్ట్ ఏప్రిల్‌లో పెట్టారు కదా! అప్పుడు ఉన్న సిలబసే ఉంటుందని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. అందుకనే ఇంతకు ముందు ఉన్న సిలబస్‌నైతే మీరు అదే సిలబస్‌ని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సిలబస్ మీకు కావాలంటే ఛానెల్‌లో డీఎస్సీ ఎస్‌జిటికి సంబంధించిన సిలబస్ ఉంది. స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి సిలబస్, సోషలు, సైన్స్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి తెలుగు సిలబస్ ఉంది. మనకి లాస్ట్ డీఎస్సీ జరిగిన ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. టెట్ సిలబస్ ఉంది. టెట్ పేపర్స్ కూడా ఉన్నాయి. అందుకనే ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లస్ సిలబస్ కూడా ప్రీవియస్ పేపర్స్ ఎవ్రీ అప్డేట్ అయితే డీఎస్సీకి సంబంధించి, టెట్‌కి సంబంధించి, సెట్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉంటున్నాయి ఛానల్‌లో. మీరు ఒకసారి ఛానల్‌ని విజిట్ అవ్వండి. ప్లేలిస్ట్‌లో అన్ని సిలబస్ ఉంది. ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ప్లేలిస్ట్‌కెళ్ళండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. నేను ఐకార్డ్‌లో కూడా ఇస్తాను మీకు సిలబస్.
ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసి ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకి లాస్ట్ డీఎస్సీతో పోలిస్తే ఈ డీఎస్సీలో పోస్టులు తక్కువగా ఉంటాయి కానీ, అన్నీ ఉండకపోయినా మాక్సిమం అయితే 1 మినిమమ్ 10 పోస్టులైనా ఉండొచ్చు. ఎక్కువగా దీన్ని బట్టి చూస్తే మీకు గవర్నమెంట్ స్కూల్స్‌లో చూడండి 1700 అయితే ఉన్నాయి. ఎడ్జిటి పోస్టులు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. స్కూల్ అసిస్టెంట్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయి. అయినా గాని మీరు అధైర్యపడొద్దు. ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. టెట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా! స్కోర్ కూడా టెట్‌లో చాలా మందికైతే తక్కువగానే వచ్చింది. ప్రీవియస్‌గా రాసిన వాళ్ళకి నిన్న రాసిన టెట్‌లో మార్క్స్ అయితే మాక్సిమం అయితే యాడ్ అయితే కాలేదు. ఎందుకంటే పేపర్ అనేది చాలా టఫ్‌గా ఉంది గాబట్టి చాలా తక్కువనే వచ్చింది. ఆల్రెడీ మెరిట్ ఉన్న వాళ్ళందరూ లాస్ట్ డీఎస్సీలో ఎళ్ళిపోయారు కాబట్టి, ఇప్పుడు మీకు కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. తెలుగు క్లాసెస్ కూడా మేము ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. తెలుగు క్లాసెస్ ఎవరైనా తెలుగు సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసేవాళ్ళు ప్లస్ ఎడ్జిటీలో మనకు తెలుగు కూడా ఉంటుంది గదా! మీరు ఎవరైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే గిన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానెల్‌లో వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. మీరొకసారైతే చెక్ చేయండి. ఇంకా ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీ అనేది ఇచ్చారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికగా పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2600 మంది వరకు ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు 800 మందికి మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయనున్నారు. 10 ఏళ్ల సర్వీసు, టెట్ లాంటి అర్హతలను నిర్ణయించారు. ఈ అర్హతలు సాధించిన వారికి మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగం కోసం వీరు డీఎస్సీ రాయాల్సి ఉంటుంది. ప్రత్యేక డీఎస్సీలో ఒప్పంద ప్రాతిపదిక పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజ్ ఇవ్వడం పైన అధికారులు ఆలోచిస్తున్నారు. అంటే ఆల్రెడీ హ్మ్, మనకి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా, ఔట్‌సోర్సింగ్‌గా కూడా పనిచేస్తున్నారు కదా టీచర్స్. వాళ్ళకి టైమ్ స్కేల్ అయితే ఇస్తున్నారంట. టైమ్ స్కేల్ అనేది మినిమమ్ టైమ్ స్కేల్ అనేది సాలరీ అనేది ఇస్తున్నారు కదా! వీళ్ళకి టెట్ ఉంటే గిన మీరు స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎగ్జామ్ అయితే డీఎస్సీ ఎగ్జామ్ రాసుకుంటే మీకు కొన్ని పాయింట్స్ ఆల్రెడీ మీకు సర్వీస్ చేశారు కాబట్టి మీకు కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలనే దాని గురించైతే ఆలోచిస్తున్నారంట. ఇక మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ ఒస్తే నోటిఫికేషన్‌లో మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ప్రతీదీ అప్డేట్ అయితే మీకిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. టెట్ డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ ఛానెల్‌లో ఉంటాయి. ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడింది కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మేము తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాము. థాంక్ యూ.